దేర్ కెన్ నెవర్ బి అనదర్ కోట. కోట శ్రీనివాసరావు గారు లాంటి నటులు వేరెవరూ లేరు, ఉండరు. ఆయన చేసినటువంటి రోల్స్ ఆయన లాగా ఇంకెవరూ చేయలేరు. అహనా పెళ్ళంట, హై హై నాయక, మనీ సినిమాలో మంచి కామెడీ రోల్స్ చేశారు. అవంతా అద్భుతమైన రోల్స్ మనందరికీ తెలుసు. తర్వాత బావా బావా పన్నీరు, ఆమె లాంటి సినిమాల్లో చాలా అసహ్యకరమైన క్యారెక్టర్స్ చేశారు. అలాంటి క్యారెక్టర్స్ చేసి కూడా తెలుగు ప్రజలందరి చేత ప్రేమించబడిన నటుడు ఆయన ఒక్కడే. అందరు ఆర్టిస్టులోకెల్లా కోట గారు ఎందుకు ప్రత్యేకం అంటే, అందరు ఆర్టిస్టులు సీన్ టు సీన్ క్యారెక్టర్ని అద్భుతంగా చేయగలరు. కానీ కోట గారు ఒక క్యారెక్టర్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఆర్క్లో తీసుకెళ్తారు. అది చాలా తక్కువ మంది ఆర్టిస్టులకి సాధ్యమవుతుంది. అండ్ కోట గారు ఒక ఆ ఆర్క్ని సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తారు. మరి ఆయన రైటర్స్తో, డైరెక్టర్స్తో కూర్చొని ఆయన క్యారెక్టర్స్ని అలా డిజైన్ చేయించుకుంటారో, లేదంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళు అలా రాశారో, ఆయన కోసం ప్రత్యేకంగా రాశారో తెలియదు. కానీ అవి క్యారెక్టర్స్ ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఆయన స్పేస్ని ఇంకెవ్వరూ పూరించలేరు. ఆయన సినిమాల్లో నాకు చాలా ఇష్టమైనది అహనా పెళ్ళంట, శత్రువు, గణేష్. గణేష్ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూసి కొద్ది రోజులు నిద్ర పట్టలేదు నాకు. అంటే ఆయన ఫిజికల్ అపియరెన్సే కాదు, ఆ క్యారెక్టర్ కూడా చాలా భయంకరంగా అనిపించింది నాకు అప్పుడులో. ఇంకో ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో మా తాతగారు గుర్తొచ్చారు. ఆయన కూడా తిట్టకుండా తిట్టి మళ్ళీ ప్రేమ చూపించేవాళ్ళు. ఇదేంట్రా బాబు అనుకునేదాన్ని. నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, కోటా శ్రీనివాసరావు గారికి ఇంకా ఎక్కువ పెద్ద గుర్తింపు వచ్చి ఉండాలేమో అని ఫీల్ అయ్యేదాన్ని. కోటా శ్రీనివాసరావు గారు ఆయన ఇంటర్వ్యూస్ లో మన సినిమాల్లో హీరోయిన్ వెనకాల హీరో పల్టీలు కొట్టుకుంటూ 50 మంది డాన్సర్స్ తో వెళుతూ అలాంటి కంటెంట్ చేస్తారు. అలా మనం ఉండం కదండి, మనం డీసెంట్ గా ఉంటాం కదా బయట. అలాంటివి చేయటం మరి ఎలా కరెక్ట్ అని చెప్పారు ఇంటర్వ్యూస్ లో. అలాంటి సీన్స్ లేని సినిమాలు ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. అలాంటి మార్పు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. We will miss you, కోటా శ్రీనివాసరావు గారు. I will miss you.